ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత లేదంటూ సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు. సాయంత్రం వరకు అన్ని బంకులకు సప్లై అవుతుంది అన్నారు. అయితే కలెక్టర్స్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ప్రజలు పానిక్ గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు కన్నబాబు. క్రెడిట్ కు సప్లైకు సంబంధం లేదన్న సివిల్ సప్లై కమిషనర్ క్రెడిట్ పై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతాము అన్నారు. ఇప్పటికే ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఈ కొరత ఏర్పడడానికి కారణాలు మనకు వివరించేందుకు సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. అసలు ముఖ్యంగా ఈ కొరత ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి సార్? సో బేసికల్గా ఇది కొరత అంటే కనుక కొరత నేను అనలేను. కారణం ఏంటంటే సఫిషియంట్ స్టాక్ సప్లై డీజిల్ది ఉంది ఓఎంసీస్ పొజిషన్లో. బట్ ఏంటంటే కొన్ని ఈ పాలసీ డెసిషన్స్ వారు తీసుకుని మామూలుగా ఎలాగైతే ఇండెంట్ ప్రకారం సప్లై చేయాలో ఆ రకంగా సప్లై చేయకపోవడం వలన వచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ అందరికీ తెలియపరిచేది ఏంటంటే కనుక డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్స్ అయితే మటు ఎడిక్వేట్గా ఉన్నాయి డిపోస్లో. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సరఫరా బాగా చేయడం ఓఎంసీస్ మొదలు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మాకు డ్రై అవుట్స్ అరౌండ్ 600 పైచలుకుంటే మార్నింగ్ ఈ పాటికి అంటే అరౌండ్ 10 o'clock మోర్ దెన్ 517 లోడ్స్ డిస్పాచ్ అవ్వడం జరిగింది. సో బై ఆఫ్టర్నూన్ 2-3కి సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందని తెలియపరచుకోవడం జరుగుతుంది. అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది కొరత ఏదో ఉందనే ఉద్దేశంతో ప్యానిక్ బయింగ్కి వెళ్తే కనుక సిచ్యువేషన్ అగ్రవేట్ అవుతుంది, ఇంకా ఇది అదుపులో తీసుకురావడానికి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ప్యానిక్ బయింగ్కి వెళ్లకుండా మామూలుగా నార్మల్గా మీరు ఏ రకంగా వినియోగంలోకి వాడుకుంటారో అదే రకంగా మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పంప్ చేయించుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అగ్రి ఆపరేషన్స్ అంటే ఇప్పుడు పంట కోతలు ఎక్కువగా ఉన్నాయి, వరి కోతలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఆక్వాకల్చర్ ఇది కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ అగ్రి ఆక్వా ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఆపరేషన్కి కావాల్సినటువంటి డీజిల్ కొరత లేకుండా చూడమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న సండే కారణంగా సరఫరా కాలేదు డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఈరోజు సాయంత్రం కల్లా కూడా పరిస్థితి మాత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రజలు ఎవరు కూడా పానిక్ గురి కావాల్సిన అవసరం లేదని మాత్రం కమిషనర్ అంటారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, టీవీ9 విజయవాడ నుంచి. ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.